ప్రపంచ కంటి దినోత్సవం సందర్భంగా కేపీహెచ్బీలోని వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో నేత్రదానంపై అవగాహన సదస్సు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ మనిషి శరీర భాగాల్లో ముఖ్యమైనది కంటి చూపని, అలాంటి కళ్లను మరణానంతరం డొనేట్ చేయడం వల్ల మరో ఇద్దరికి కంటి చూపించే అవకాశం ఉందని, ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికుమార్, డాక్టర్ కావ్యారెడ్డి, డాక్టర్ మయూరి బస్తుల, రీజనల్ మేనేజర్ పి ప్రసాద్, నవీన్, జిఎం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఇది ప్రతి సంవత్సరము మన ఇండియాలో జరపబడుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన జనాభాలో, మన పబ్లిక్లో అవేర్నెస్ లేదు నేత్రదానం గురించి. నేత్రదానం చేస్తే ఆ కన్ను ఇంకొకరికి ట్రాన్స్ప్లాంట్ చేసి చూపు వస్తుంది అనేది అవగాహన లేకపోవడం వల్ల 1986 నుంచి ఈ ప్రోగ్రామ్ని మనం జరుపుకుంటున్నాము. రాజీవ్ గాంధీ గారు ఈ ప్రోగ్రామ్ని 1986లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ అనేది కంటిన్యూస్గా ప్రతి సంవత్సరము 12 రోజులు జరపబడుతుంది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన తెలుగు రాష్ట్రాలలో కనీసం రిక్వైర్మెంట్ ఆఫ్ ది నల్లగుడ్డు కార్నియా అనేది కనీసం 10 లక్షల కంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది. కానీ మనం డొనేట్ చేసేవాళ్ళు మన జనాభా మొత్తం తెలంగాణలో చూసుకుంటే 40,000 నుంచి 50,000 మంది. రిక్వైర్మెంట్ కావాల్సిన కార్నియా కంటే ఇచ్చే వాళ్ళ కార్నియా సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పెంచడానికే ప్రతి సంవత్సరము మా వాసన్ ఐ కేర్ నుంచి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. తెలంగాణలో 2 నుంచి 3 మాత్రమే ఐ బ్యాంకులు ఉన్నాయి. అందులో వాసన్ ఒకటి. ఈ వాసన్ ఐ కేర్ ఐ బ్యాంకు సికింద్రాబాద్లో ఉంది. ఎవరైనా వాసన్ ఐ కేర్కి వచ్చి నేత్రదానం చేయవచ్చు. నేత్రదానం చేయడానికి ఒకటి ప్లెడ్జ్ ఫామ్ ఇస్తారు మీకు. దాంట్లో మీరు సంతకం పెట్టి మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇన్ఫామ్ చేసిన తర్వాత కార్నియాని తీసుకోవడం జరుగుతుంది. మొత్తం గుడ్డుని తీసుకోరు, ఓన్లీ పైన నల్ల పొరను మాత్రమే తీసుకుంటారు. ఈ ప్రోగ్రాము చాలా సక్సెస్ అవ్వాలి ఫ్యూచర్లో అని మీరు మీడియా తరపున అందరి తరపున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కావ్యారెడ్డి. నేను క్యాట్రాక్ట్ అండ్ కార్నియా సర్జన్ వాసన్ ఐ కేర్లో చేస్తున్నాను. సో ఈ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్లో ఈ 15 డేస్లో మనకి నేత్రదానం గురించి అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ప్రజల్లో ఈ ఫోర్ట్ నైట్ టైంలో మనము క్యాంపెయిన్స్, ర్యాలీస్ అవన్నీ చేయడం జరుగుతుంది. సో ఎందుకు ఈ అవేర్నెస్ అనేది చేస్తున్నామంటే మనకి ఇండియాలో క్యాట్రాక్ట్ తర్వాత మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ వచ్చేసి మనకి నల్లగుడ్డ అంధత్వమే అది. సో ఈ నల్లగుడ్డ అంధత్వం ఎందుకు వస్తుంది అంటే చాలామందికి ఇన్ఫెక్షన్స్ కానీ, నల్లగుడ్డు మీద ఇన్ఫెక్షన్స్ కానీ, దెబ్బలు తగలడం కానీ, కెమికల్ ఇంజరీస్ ఇట్లాంటి అనేక కారణాల వల్ల నల్లగుడ్డ అనేది తెల్లగా మారుతుంది. అది ఒక ట్రాన్స్పరెంట్ లేయర్, అది తెల్లగా అవుతుంది. సో అప్పుడు చూపు అనేది తగ్గిపోతుంది. సో తగ్గినప్పుడు దాన్ని కార్నియల్ బ్లైండ్నెస్ అనేది అంటాం. సో ఈ మొత్తం కన్నుని మాత్రం తీసుకోరండి డొనేట్ చేసింది. మనం ఓన్లీ పైన పొరను మాత్రమే, ట్రాన్స్పరెంట్ లేయర్ని మాత్రమే తీసుకుంటాము డొనేషన్కి. సో ఎవరెవరు చేయొచ్చు అంటే దీనికి ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. సో ఏజ్ వారైనా చేయొచ్చు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ చేయొచ్చు. సో దీన్ని ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి వాళ్ళ కళ్ళని డొనేట్ చేసినప్పుడు మనము ఇంకో ఇద్దరు వ్యక్తులకి మనము ఆ కార్నియాని అనేది అమర్చి వాళ్ళకి చూపును అనేది మంచిగా చేయగలుగుతాం. సో ఈ సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి దీని గురించి. నల్లగుడ్డు మనం దానం చేయకూడదు ఆర్గన్స్ని అని. కానీ దానిలోంచి మనం బయటకు వచ్చి మనము అవేర్నెస్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో మనము ఈ గ్యాప్ని ఫిల్ చేయగలుగుతాం. మనకి డొనేట్ చేసే వాళ్ళ సంఖ్య అండ్ తీసుకునే వాళ్ళ సంఖ్య చూసుకుంటే మనకి గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మనం ఫిల్ చేస్తే మనము చాలామందికి విజన్ అనేది ఇంప్రూవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవ్వడానికి ముఖ్య కారణం జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు, నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్. ఇది మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే మెయిన్గా ఈ కార్నియల్ బ్లైండ్నెస్, నల్లగుడ్డు అంధత్వం అంటారు దాని తెలుగులో. అది మన తెలుగు రాష్ట్రాల్లో కనీసం 10 లక్షల మంది ఉన్నారు, మినిమం 10 lakhs అండ్ ఎబో. కానీ నల్లగుడ్డుని డొనేట్ చేసేవారు సంవత్సరానికి చూసుకుంటే 40,000 నుంచి 50,000 మంది. సో ఇక్కడ డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంది. నేత్రదానం చేసే వాళ్ళకంటే రిక్వైర్మెంట్ కావాల్సిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు అని అంటే ఈరోజు వాసన్
ఐ హాస్పిటల్ ప్రపంచ నేత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్స్ అందరూ రవికుమార్ గారు, కావ్య గారు అందరూ కూడా వచ్చి చక్కటి సలహాలు సూచనలు, అంధకారంలో మునిగిపోతున్నటువంటి కుటుంబాలని ఆదుకోవాలా, అవేర్నెస్ తీసుకురావాలా, నేత్రదానాన్ని విరివిగా అకస్మాత్ మరణాలు, సహజ మరణాల్లో నేత్రదానం చేసే వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాం రావాలా అనే ఉద్దేశంతో ఒక గొప్ప కార్యక్రమం పెట్టారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే నేను కొన్ని మొండిగా ఇప్పుడే చెప్పా, సహజంగా మీడియాలో మరి మాట్లాడచ్చు మాట్లాడకూడదు. ఎవరైనా సహజంగా బాధ చనిపోయినప్పుడు ఆ కుటుంబాలన్నీ కూడా బాధతో ఉంటాయి. వాళ్ళని ఖండం చేసి మనం సహజంగా ఏంటంటే కాల్చటమో పాతిపెట్టడమో చనిపోయడం జరుగుతుంది. దానికన్నా నా పిల్లల, నా కుటుంబ సభ్యుల కళ్ళతో లోకాన్ని చూడాలి, సమాజాన్ని చూడాలి, ఆ కుటుంబంలో చూపునిచ్చా అనే మంచి మనస్తత్వంతో ఆ కుటుంబాలను ఖండం చేసి నేత్రదానం జరిగే విధంగా అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఇవాళ సమాజం మీద ఉంది. మరి ఇవాళ పరిస్థితులు అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వికలాంగుల పరంగా, ఆ కుటుంబాల పరంగా, ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి విధానాల పరంగా చూస్తున్నాం. ఆ బాధలను బట్టైనా నా పాత్ర ఉంది ఈ మంచి చేసే కార్యక్రమంలో అనే భావన ఇవాళ ప్రజానీకంలో కలగాల్సిన అవసరం. జీవితంలో ఒక మంచి పని చేసావా అని చెప్పి ఒక్కొక్కరు అడుగుతూ ఉంటారు. చేశానని చెప్పుకోవటానికి గర్వంగా ఉండే విధంగా ఒక మంచి పని, ఒక అవేర్నెస్ కార్యక్రమం చేసినట్టయితే వస్తాయంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి వాసన్ ఐ హాస్పిటల్ బ్రహ్మాండమైనటువంటి సర్వీస్, లేటెస్ట్ ఎక్విప్మెంట్, ఎక్కడా లేని విధంగా ఐ బ్యాంక్ కూడా పెట్టి బ్రహ్మాండమైన ఎస్టాబ్లిష్మెంట్తో సర్వీస్తో పాటు అవేర్నెస్ కూడా తీసుకురావాలా. ఇప్పుడే చెప్తా ఉన్నారు, బొటానికల్ గార్డెన్ దగ్గర అవేర్నెస్ 5K రన్ కూడా పెట్టే కార్యక్రమంలో ఉన్నాం. మేము అవేర్నెస్ తీసుకురావాలనే ఆలోచన. అవేర్నెస్ ఒక డాక్టర్ గారు, ఒక ఎమ్మెల్యేను, ఒక కార్పొరేటరు చేస్తే కాదు. మీడియా ఇవాళ కీలక పాత్ర పోషిస్తుంది, మంచికి చెడుకి. నేను కొన్ని ముక్కుచూటుగా చెప్తా, కొన్ని చెడుని కూడా నమ్ముతారు. మంచిని గమనించి పాజిటివ్గా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాల్లో కూడా మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ అవేర్నెస్ తీసుకురావడంలో మీ పాత్ర కీలకంగా ఉండాలి. సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రజా సమస్యలను ఏ రకంగా వెలికి తీసి సమస్యలను సాల్వ్ చేస్తున్నారో మీడియా, ఆరోగ్యపరంగా, ఐ పరంగా కూడా మీరు అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇది ఒక మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సహకరించి అందరినీ కూడా గ్యాదరింగ్ చేసి అవేర్నెస్ తీసుకురావటంలో మా డాక్టర్స్ అందరూ, వాసన్ హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా కీలక పాత్ర పోషిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు.